పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో పట్టుపగలే ఓ వ్యక్తిపై సమీప బంధువులు కత్తితో దాడి చేశారు. ఓవైపు కాలేజీ క్లాసులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా గోదావరికని వినోబా నగర్ కు చెందిన నంది శ్రీనివాస్ సమీప బంధువులు గుల్లా శ్రావణ్ మరొకరు ద్విచక్ర వాహనంపై వచ్చి ఏదో మాట్లాడుకుందామని శ్రీనివాస్ ను కాలేజీ క్లాస్ రూమ్ మెట్ల వద్దకు పిలిచి ఒకవైపు మాట్లాడుకుంటున్న సమయంలో వెంటనే శ్రావణ్ అనే వ్యక్తి పొడగాటి కత్తితో శ్రీనివాస్ పై విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సంఘటన స్థలాన్ని వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మంచిగా దేరుగా ఉరుకుతాడు కదా మళ్ళీ బండి కాల్ చేసి ఇలా పెట్టుకున్నాడు కత్తి ఇది ఒకసారి లోపల